మామ డైనమిక్ కేబుల్స్ ఈ స్టాక్ లో నేను ఆల్మోస్ట్ 8% ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నా మామ. సో నేను నా క్యాపిటల్ వచ్చేసి 1.25 lakhs అయితే నేను డిప్లాయ్ చేసిన. ఓకే, ఈ స్టాక్ లో. సో ఇక్కడ నా పర్ఫెక్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అండ్ నేను ఈ స్టాక్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను నేను చూపిస్తాను నేను. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనం వీక్లీ టైం ఫ్రేమ్ లోకి వెళ్తే ఇక్కడ చూసుకోండి, ఇది ఒక మల్టీ బ్యాగర్ స్టాక్. ఓకే ఓకే, అండ్ ఇది ఒక తోప్ స్టాక్, ఇది దీని ఫండమెంటల్స్ కూడా క్రేజీ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకి ఒక క్లీన్ సెటప్ కనిపిస్తుంది మనకి. ఓకే, సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ సెటప్ అయితే కనిపిస్తుంది మనకి. ఓకే, ఇక్కడ ఫేక్ అవుట్ అయిపోయింది అండ్ ఇక్కడ మళ్ళీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అయితే మళ్ళీ ఇక్కడ బై చేసిండ్రు. ఇక్కడ ఈ క్యాండిల్ అండ్ ఈ వాల్యూమ్స్ చూడండి. ఓకే, అండ్ ఇక్కడ కూడా వాల్యూమ్స్ చూడండి. ఓకే, మంచి మంచి వాల్యూమ్స్ వస్తున్నాయి. సో అదొక రీజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి డైలీ టైం ఫ్రేమ్ లోకి ఎంటర్ అవుతున్నాం మామ. ఇక్కడ చూసుకోండి, సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ లో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ లో మనకి ఒక స్మాల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. రైట్, స్మాల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయినాక ఇక్కడ చూసుకోండి, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఈ బ్రేక్అవుట్ కాడ నేనైతే పోస్ట్ చేసిన చార్ట్ ఇక్కడ. ఓకే, సో నేను అండ్ మా కమ్యూనిటీ మెంబర్స్ ఎంటర్ అయిపోయినాం అండ్ ఇది మా రెసిస్టెన్స్ ఉండే మా ప్రాఫిట్ బుకింగ్, ఎందుకంటే ఇక్కడ రెసిస్టెంట్ ట్రెండ్ లైన్ ఉంది కాబట్టి. సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 8 to 10% ప్రాఫిట్ వచ్చేసి బుక్ చేసుకుని వెళ్ళిపోయినాం అమ్మ. సింపుల్ సైకాలజీ.